హైదరాబాద్ లో చుడీదార్ గ్యాంగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. బుర్ఖా లాంటి దుస్తులు ధరించిన కొందరు పట్టుబడకుండా దొంగతనాలకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దొంగతనం చేసిన సీసీటీవీలో కనిపించకుండా కొత్త ఒరవడికి నాంది పలికిన ఈ గ్యాంగ్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఆడవారి వేషంలో అపార్ట్మెంట్స్ లోకి చొరబడి తాళం వేసి ఉన్న ఇళ్లను లూటీ చేస్తున్నారు. ఈ కొత్త తరహా నేరం హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ థానా పరిధిలో ఉన్న జైక్ కాలనీలో ఆదివారం జరిగింది. జెక్ కాలనీలో ఆకృతి ఆర్కేడ్స్ లో తాళాలు కొట్టిన చుడిదార్ గ్యాంగ్ ఆ ఇంట్లో నుంచి నగలను అపహరించుకుపోయింది. ఎస్ఆర్ నగర్లోని అపార్ట్మెంట్ లో చుడిదార్ ధరించి ఒకరు, ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని మరొకరు చొరబడ్డారు. దొంగలు అపార్ట్మెంట్ లో తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే మగవాళ్లే ఆడవారి దుస్తులు వేసుకొని వచ్చి ఉంటారా లేక ఆడవాళ్లే వచ్చారా అనే అంశంపై ఇప్పుడు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు అధికారులు. మగవాళ్లే ఆడవాళ్ల దుస్తుల్లో వచ్చి దొంగతనాలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉందని ఎస్ఆర్ నగర్ పోలీసులు చెబుతున్నారు. ఎస్ఆర్ నగర్ లో చుడీదార్ గ్యాంగ్ చోరీకి పాల్పడిన ఘటనను ఇప్పుడు నగర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఆడవాళ్ల వేషాధరణతో దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిళల దుస్తులు ధరించడం వల్ల దొంగతనం చేయడం చాలా ఈజీ అవుతుందని, అపార్ట్మెంట్లోకి కూడా ఈజీగా ప్రవేశించేందుకు అవకాశం ఉంటుందని, ఎవరికి అనుమానం రాకుండా కొత్త తరహాలో దొంగతనాలు చేస్తున్నారని, ఈ గ్యాంగ్ను గుర్తించి పట్టుకునేందుకు నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు చుడీదార్ గ్యాంగ్ హైదరాబాద్ లో హల్చల్ చేస్తుంది. అయితే విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు, ఒకళ్ళు స్కార్ఫ్ కట్టుకొని ఇంకొకళ్ళు బుర్ఖాలో మనకి విజువల్స్ లో కనిపిస్తున్నారు. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? నగరంలో దోపిడీ దొంగల హల్చల్ పెరిగిపోతూనే ఉంది. వారం వ్యవధిలోనే దాదాపు 5 చోట్ల వీరు దోపిడీలు చేసినటువంటి నేపథ్యం పడుతుంది. హబీబ్ నగర్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, మధురా నగర్ కానీ, ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో. కాకపోతే రోజు రోజుకి వీరి పంత కొత్త తరహాలో ఉంటుంది. ఒకసారేమో చెడ్డీ గ్యాంగులతో వస్తున్నారు, ఇప్పుడు ఏకంగా చుడిదార్ గ్యాంగులు అంటూ కూడా నగరంలో హల్చల్ సృష్టించినటువంటి నేపథ్యంగా పడుతుంది. చుడిదార్ గ్యాంగులు అంటూ కూడా నగరంలో ఏకంగా చుడిదార్లు వేసుకొని, బుర్కాలు వేసుకొని ఎంచక్కగా కూడా తాళం వేసినటువంటి ఇండ్లు ఉంటాయో అర్ధరాత్రి పూట వారు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత చాకచక్యంగా కూడా ఇంట్లోకి వెళ్ళి తాళాలు పగలగొట్టి మరి దోపిడీ చేసుకుని చక్కగా వెళ్ళిపోతున్న నేపథ్యం కూడా. దీనివల్ల కూడా అమ్మాయిలాగా నడవడము, అమ్మాయిలాగా పోవడము, వేషధారణ అంతా వేసుకోవడము, బ్యాగుల్లో ఏదైతే దోచుకున్నటువంటి సొమ్మంతా పెట్టుకుని ఎంచక్క వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇదే సిచ్యువేషన్ నిన్న ఎస్ఆర్ నగర్లో ఏదో ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్లో జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించినప్పుడు వారు ఏదైతే అపార్ట్మెంట్కి సంబంధించిన ప్రెసిడెంట్ విస్తుపోయాడని బట్టి చెప్పచ్చు. ఎందుకంటే ఎవరికి అనుమానం కూడా రాలేదు, వాళ్ళందరూ కూడా మహిళలే అనుకున్నారు. కానీ పోలీసులకి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు సీసీ కెమెరా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత వీళ్ళు మగవాళ్ళే ఇలా ఆడవేషంలో వస్తూ ఇలా ఇళ్లలో దోపిడీలు చేస్తున్నారంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం దగ్గర. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ఇటు కూకట్పల్లి కానీ, కేపీహెచ్పల్లి కానీ, మియాపూర్లో కానీ ఎక్కువగా అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి వారు కానీ సెక్యూరిటీ పెంచుకోమని కూడా వారు చెప్తున్నారు. చుడిదార్ గ్యాంగులు చాలా పెద్ద ఎత్తున కూడా వీరు ఎక్కువగా దోచుకోవడానికి వాళ్ళు ప్లాన్స్ వేశారు కాబట్టి వారి నుండి కాపాడుకోవాలంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ఎక్కడా కూడా ఒక చిన్న క్లూ కూడా లేకుండా చుడిదార్ గ్యాంగులు చాలా వ్యవహరించారు, చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఇంట్లోకి తాళం పగలగొట్టిన తర్వాత చదువు చప్పుడు కాకుండా ల్యాప్టాప్లు తీసుకుని వెళ్ళిపోయారు, దాంతోపాటు నగదు తీసుకెళ్లారు, బంగారం తీసుకెళ్లారు. కానీ వారి చేతులకి గ్లౌజులు వేసుకున్నారు, కింద సాక్స్లు కూడా వేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎక్కడ కూడా వారు చేతులతో పట్టుకున్నట్టుగా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ పడతాయనేసి చాలా జాగ్రత్తలు కూడా వారు తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇలా అనేక కొత్త కొత్త యాంగిల్స్లో దొంగలు వస్తూనే ఉన్నారు. గతంలో ఏకంగా మొత్తం ఓన్లీ ఒక చెడ్డీ మాత్రమే వేసుకొని ఒళ్ళంతా కూడా నూనె రాయించుకొని మొత్తం ఏదైతే బొగ్గు పూసుకొని వాళ్ళ ముఖం కూడా కనపడుకునే విధంగా కూడా వారు గతంలో ఎక్కువగా ఇలాంటి దోపిడీలు చేస్తారు. ఇప్పుడు ఏకంగా చుడిదారులు వేసుకొని దోపిడీలు చేసే నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈసారి కూడా కొత్త తరహా టెక్నాలజీ కూడా వాడుకుంటున్నారు. పైగా గతంలో చూస్తాం మనము కొంతమంది ఏదైతే
దోపిడీ చేయడానికి వెళ్ళినప్పుడు ఏకంగా యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి ఎంత హై టెక్నాలజీతో దోపిడీలు చేయొచ్చో కూడా గచ్చిబౌలిలో మొన్న లాస్ట్ వీక్ జరిగినటువంటి సందర్భం ఒక్క క్లూ కూడా లేకుండా కూడా చాకచక్యంగా కూడా 30 దొంగతనాలు చేసినటువంటి వ్యక్తి పట్టుబడినటువంటి సంఘటన మరొక ఉంది. ఇప్పుడు చుడిదార్ గ్యాంగులు కూడా పెట్టరేగిపోతున్నటువంటి నేపథ్యం ఏర్పడితే వీరిపైన పోలీసులు చాలా నిఘా పెంచారు. గతంలో దొంగతనాలకు పాల్పడినటువంటి పాత ఎవరైతే దొంగలు ఉన్నారో వారి సహాయంతో ఈ గ్యాంగులు ఎవరెవరు కట్టబోతున్నారు, ఎవరెవరు వరుసగా ఇలా పెడుతున్నారు, వీళ్ళు లోకల్ గ్యాంగులైనా అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి దొంగల ముఠానని కూడా పోలీసులు కూపీ లాగుతున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్ నుంచి దొంగతనం చేసి బయటకు వెళ్తున్నప్పుడు వీరు ఎటు నుంచి వెళ్ళారు, వీరు వినియోగించినటువంటి వాహనం ఎట్టి బైక్ ఏంటి అనేది కూడా అన్ని కోణాలు కూడా సీసీ కెమెరాలు వారు పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ కేసును మేము ఛేదిస్తామనేసి కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు చెప్తున్నట్టు నేపథ్యంగా పడుతుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.